జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. రోజు గడపకి పసుపు కుంకుమ పెడుతున్నారా? ఈ రహస్యం తెలియకపోతే ఫలితం శూన్యం. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, వాకిలి తుడుస్తారు, కల్లాపు చల్లి ముగ్గులు కూడా పెడతారు. ఆ తర్వాత మీరు చేసేటటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటి? గడపకు పసుపు రాయడం, అవునా? కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు గడపకి పసుపు ఎందుకు రాస్తున్నారు అనేటటువంటిది కేవలం ఒక సాంప్రదాయమా, లేక పక్కింటి వారు మెచ్చుకోవాలని, లేక తరతరాలుగా వస్తున్నటువంటి అలవాటు కాబట్టి యాంత్రికంగా చేస్తున్నారా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది స్త్రీలు గడపకి పసుపు రాస్తున్నారు. కానీ అందులో దాగి ఉన్నటువంటి అసలైన శక్తి ఎలా వాడుకోవాలి అన్నటువంటిది తెలియక చిన్న చిన్న కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారు. ఆ తప్పుల వల్లనే ఎంత పూజ చేసినా ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల చిరాకు, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మీ సింహద్వారపు గడప రోదిస్తుండడం. ఇదేంటి గడప రోదిస్తుందా అని అనుకుంటాం. విన్నది నిజమే, గడప కూడా ఏడుస్తుందండి, అలాగే ఆశీర్వదిస్తుంది కూడా. ఈరోజు ఈ వీడియోలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక చిన్న రహస్య పని గురించి వివరించుకుందాం, తెలుసుకుందాం. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మనకు ఇచ్చినటువంటి వరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూడండి. మధ్యలో చెప్పబోయే కొన్ని చిన్న కథ మీ ఇంటి వాతావరణం పూర్తిగా మార్చేయగలుగుతుంది. రేపు ఉదయం మీరు గడపను తాకినప్పుడు మీకు కలిగేటటువంటి అనుభూతి ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ముందుగా మన సనాతన ధర్మాన్ని, మన ఆడపడుచుల సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కామెంట్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు గడప అంటే ఏమిటి? అది కేవలం కర్రతో చేసిన చెక్కనో లేదా రాయితో చేసిన కట్టినటువంటి మెట్టు కాదు. గడప అనేది బాహ్య ప్రపంచానికి మరియు కుటుంబానికి మధ్య ఉన్న ఒక లక్ష్మణ రేఖ. బయట ప్రపంచంలో ఉండే పోటీలు, ఈర్ష్యలు, నెగిటివ్ ఎనర్జీలు ఇవన్నీ కూడా ఇంట్లోకి రాకుండా ఆపే రక్షా కవచమని తెలుసుకోవాలి. మనిషి బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కేవలం కాళ్ళతో మాత్రమే కాదు, మనసుతో కూడా ఎన్నో రకాల శక్తులను మోసుకొస్తాడు. వాటన్నింటినీ వడపోసి పవిత్రమైనటువంటి శక్తిని మాత్రమే ఇంట్లోకి పంపేది మీ గడప. ఎవరో మీ ఇంటిని చూసి అసూయపడి ఉండవచ్చు, మరొకరు మీ మీద కోపంతో రావచ్చు. ఆ చెడు దృష్టిని, నరఘోషను అక్కడికక్కడే భస్మం చేసే శక్తి కేవలము పసుపుకు మాత్రమే ఉంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గడప దాటనిదే ఆడది అని. అంటే గడపకు అంత పవిత్రత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? గడప మీద నిలబడి మాట్లాడుతున్నాం, గడప మీద కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇంకా ఘోరం ఏంటంటే గడపను కాళ్ళతో కూడా తొక్కుతూ లోపలికి వెళ్తున్నాం. అమ్మ, నువ్వు గడపకు పసుపు రాస్తున్నావు సరే, కానీ ఆ పసుపులో జీవం ఉందా? ఆ పసుపు మీ ఇంటికి రక్షణ కవచంలా ఉందా, లేక కేవలము రంగులుగా మిగిలిపోతుందా? నువ్వు గడపకు పసుపు రాసేటప్పుడు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు అనేది ముఖ్యం. అబ్బా, ఈ రోజు కూడా రాయాలా, నడుము నొప్పిగా ఉందే అని విసుక్కుంటూ రాస్తే గడప మీ ఇంటికి లక్ష్మిని ఆహ్వానిస్తుంది. కానీ గడప అనేది మీ ఇంటికి లక్ష్మిని ఆహ్వానిస్తుంది. అదే నా ఇల్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నా భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలి అని సంకల్పం చేసుకుంటూ పసుపు రాస్తే ఆ గడప మీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుందమ్మా. ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక శారద కథ చెప్పుకుందాం. శారద అచ్చం మన ఆడవాళ్ళలాగే మధ్యతరగతి గృహిణి. ఆమెకు పెళ్ళై 10 ఏళ్ళు, 2 పిల్లలు, భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. అంతా బాగున్నట్టే అనిపించేది. కానీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని అలజడి. భర్త సాయంత్రం ఇంటికి రాగానే చిరాకు పడేవాడు. పిల్లలు అనవసరంగా గొడవలు. ఎంత సంపాదించినా డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుండడం, ఆసుపత్రి ఖర్చులు విపరీతం. ఇట్లాగా శారదకు అర్థం కావడం లేదు. నేను రోజు దీపం పెడుతున్నాను కదా, పూజ చేస్తున్నాను కదా, ఎందుకు ఇల్లు నరకంగా మారుతుంది, అశాంతిగా ఉంటుంది అని ఏడ్చేది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆమె అమ్మమ్మ కాంతమ్మ వచ్చింది. కాంతమ్మ పాతకాలపు మనిషి, కానీ ఆమె కళ్ళల్లో అద్భుతమైనటువంటి తేజస్సు ఉండేది. ఆమె ఇంటికి రాగానే గమనించిన మొదటి విషయం శారద ఇంటి గడప
ఆ గడపకు పసుపు ఉంది, కానీ కుంకుమ ఉంది, కానీ అది కల తప్పినట్టు ఉంది. ఎండిపోయి బీటలు వారి ఉంది. మరి ముగ్గులు కూడా ఏదో ఆదరబాదరాగా వేసినట్టయితే ఉంది. మరుసటి రోజు ఉదయం శారద గడపకు పసుపు రాస్తుండగా కాంతమ్మ గమనిస్తుంది. ఫోన్ మాట్లాడుతూ ఒక చేత్తో నీళ్లు చల్లి గబగబా పసుపు ఏదో ముక్కుబడిలాగా రాసేసి లేచింది. పసుపు రాసిన వెంటనే దాని మీద కాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళింది. కాంతమ్మ అది చూసి గట్టిగా పిలిచింది, శారద. కాంతమ్మ పిలుపుకు శారద ఉలిక్కిపడి చూసింది. ఏంటి ఆ పని? నువ్వు రాసింది పసుప లేక నీ ఇంటి రాత అని నిలదీసింది. కాంతమ్మ నిలదీసి శారదకు అది అర్థం కాలే. ఏమైంది అమ్మమ్మ? రోజు రాస్తున్నట్టే రాస్తున్నాను కదా అని అన్నది. అప్పుడు కాంతమ్మ చెప్పిన మాటలు శారద జీవితాన్నే కాదు, ఈ వీడియో చూస్తున్న మన అందరి జీవితాలను కూడా మార్చేస్తాయి. పిచ్చిదానా, గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పీఠము. నువ్వు ఫోన్లో పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ విసుగుతో పసుపు రాస్తే ఆ మహాలక్ష్మి ఇక్కడ ఎలా కొలువై ఉంటుంది? పైగా పసుపు రాసిన వెంటనే ఆ పసుపు ఆరకముందే కాలు పెట్టి తొక్కేస్తున్నావే. నీ ఇంటికి కాపలా కాసే తల్లికి నువ్వే కాలితో తన్నినట్టు కదా ఇది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు, అందుకే ప్రశాంతత లేదు అని మందలించింది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి ఏం చేయాలి అమ్మమ్మ అని అడిగింది. ఒక రహస్యం పరిహారం చెప్పింది. ఈ రోజు నుంచి శారద ఆ పద్ధతి పాటించింది. నమ్మండి, నమ్మకపోండి. సరిగ్గా 21 రోజుల్లో శారద ఇంటిలో మార్పు మొదలైంది. భర్తలో చిరాకు తగ్గింది, అనవసరపు ఖర్చులు ఆగిపోయాయి. ఇంటికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత. అసలు కాంతమ్మ చెప్పిన ఆ రహస్యం చూద్దాం. శారద చేసిన ఆ పని ఏమిటి? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఆ రహస్యం తెలుసుకునే ముందు మన పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి కథ గుర్తు చేసుకుందాం. ఇది సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి ఆమె అక్క జ్యేష్ఠాదేవికి సంబంధించిన కథ. సముద్ర మదనం జరిగింది కదా దేవదానవులకు. లక్ష్మీదేవి కన్నా ముందే జ్యేష్ఠాదేవి పుట్టింది. అందులో జ్యేష్ఠాదేవికి అపరిశుభ్రత అంటే ఇష్టం, గొడవలు ఇట్లాంటివన్నీ అంటే ఇష్టం. కానీ లక్ష్మీదేవికి శుచిగా శుభ్రతగా ఉండేటటువంటి విధంగా ఈ విధంగా ఉంటే ఇష్టం. మరి గొడవలు ఎక్కడ ఉంటాయో జ్యేష్ఠాదేవి అక్కడ ఉంటుంది, ఆమె నివాసం. ఆమె ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయి దరిద్రం అయితే తాండవిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. ఆమెకు పరిశుభ్రత, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళాలు అంటే ప్రీతి. ఒకసారి ఈ ఇద్దరు సోదరీమణులు భూలోక సంచారం చేస్తూ ఒక గ్రామానికి అయితే వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది. అక్క, ఏ ఇంటి గడప అయితే పసుపు కుంకుమతో కలకలలాడుతుందో, ఏ ఇంటి గడప దగ్గర స్త్రీలు భక్తితో దీపం పెడతారో ఆ గడప నాకు స్వాగత ద్వారము, నేను అక్కడే ఉంటాను. కానీ ఏ ఇంటి గడప అయితే వెలవెలలాడుతూ దుమ్ము పట్టి ఉంటుందో అది నాకు అగ్నితో సమానము, నేను అక్కడికి రాలేను అని లక్ష్మి అంటుంది అక్కతో. అక్కడ నువ్వు నివసించు అని చెప్పింది. మరి చూసారా, మనం గడపకు పసుపు రాయడము అంటే పరోక్షంగా దేవితో అమ్మ నువ్వు లోపలికి రావద్దు, ఇది లక్ష్మీదేవి ఉండే చోటు అని బోర్డు పెట్టినట్టు అన్నమాట. కానీ ఈ రోజుల్లో స్త్రీలు చేసే పెద్ద తప్పు ఏమిటి అని అంటే, గడపకు పసుపు రాస్తారు కానీ బొట్టు పెట్టేటప్పుడు కుంకుమకు బదులుగా స్టిక్కర్ బొట్లు వాడుతున్నారు, లేదా రసాయనాలు కలిపినటువంటి పెయింటింగ్స్ వేస్తున్నారు. అమ్మ లక్ష్మీదేవి ఆకర్షించబడేది ప్లాస్టిక్ స్టిక్కర్లకు కాదు, స్వచ్ఛమైన పసుపుకు, సహజమైన కుంకుమకు. గడప అనేది ఇంటి వెన్నుముక లాంటిది. ఇంటికి, మన శరీరానికి వెన్నుముక ఎంత ముఖ్యమో ఇంటికి గడప అంతే ముఖ్యం. మరి ప్రధాన ద్వారం నుండే ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. పసుపు ఒక అద్భుతమైనటువంటి యాంటీబయోటిక్. మీరు గడప నిండా పసుపు రాసినట్లు అయితే కంటికి కనిపించని సూక్ష్మక్రిములే కాదు, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లు అయితే ప్రతి స్త్రీ తప్పక చేయాల్సినటువంటి ఆ రహస్య పని ఏమిటి ఇప్పుడు చెప్పుకుంటే, ఈ పద్ధతిని రేపటి నుంచి పాటించండి, ఫలితం మీరే చూస్తారు. గడపకు పసుపు రాసేటప్పుడు కేవలము నీళ్లతో కాకుండా ఆ నీళ్లలో కొంచెం పచ్చిపాలు,
మరియు పన్నీరు కలిపి ఆ మిశ్రమంతో పోయండి. ఎందుకంటే పాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తే పన్నీరు ఇచ్చే సుగంధానికి ప్రతికూల శక్తులు దరిచేరవు. ఎప్పుడు ఎడమ నుండి కుడికి మాత్రమే రాయాలి. ఇది పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇలా రాస్తున్నంతసేపు మనసులో అనవసరపు ఆలోచనలు రానివ్వకుండా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః లేదా మీ కులదైవ నామాన్ని స్మరిస్తూ సాక్షాత్తు దైవాన్ని తాగుతున్న భావనతో ఉండాలి. పసుపు రాశాక బియ్యం పిండితో చిన్న ముగ్గు వేసి మీ ఉంగరపు వేలుతో కుంకుమ బొట్లు పెడుతూ మీ కుటుంబం క్షేమం కోసం బలంగా సంకల్పించండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే పసుపు రాసిన తర్వాత దానిపైన వెంటనే కాళ్ళు పెట్టకండి. దయచేసి గడపను తొక్కటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తొక్కటమే కదా. కాబట్టి ఎప్పుడు గడపను దాటాలే తప్ప తొక్కకూడదు. ఇది గుర్తుంచుకోండి. ప్రతి శుక్రవారం గడపకు 2 వైపులా 2 పువ్వులు పెట్టండి. సాధ్యమైతే సాయంత్రం వేళ గడప దగ్గర లోపల వైపు నుండి 2 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దీన్నే గడప లక్ష్మీ పూజ అంటారు. ఇది చేసిన ఏ ఇంట్లోనూ ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం ఉండవండి. వీటితో పాటు మనకు తెలియకుండా చేసే మరికొన్ని చిన్న తప్పులు ఉన్నాయి. వాటిని వెంటనే ఆపేయండి. పాత పసుపు ఉంటుంది కదా, వాడటము లేదా రసాయనాలు కలిపినటువంటి పసుపును వాడటం, వీటి వల్ల ఫలితం ఉండదు. గడపకు పసుపు రాసేటప్పుడు మనం తెలియకుండానే చేసేటటువంటి కొన్ని తప్పులను తప్పనిసరిగా ఆపేయాలి. ముఖ్యంగా పూజ గదిలో మిగిలిపోయిన పాత పసుపునో లేదా ఈ ఎక్స్పైర్ అయిపోయినటువంటి పసుపునో గడపకు రాయకూడదండి. గడపకు వాడే పసుపు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా కొత్తగా ఉండాలి. అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు దుమ్ముతో కూడినటువంటి చీపురును గడపకు గట్టిగా తగిలించటం అది ఏమాత్రం కూడా శుభప్రదం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాధతో ఎప్పుడు కూడా గడప పూత పూయకండి. స్త్రీ కన్నీరు గడప మీద పడితే ఆ వంశానికి మంచి జరగదు. కాబట్టి ఎంతటి కష్టాలు ఉన్నా సరే ఆ ఒక్క నిమిషం మనసును దిటవుగా చేసుకుని చిరునవ్వుతో ఆ మహాలక్ష్మిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. గుర్తుంచుకోండి ఈ విషయం. ఇల్లు ఇటుకలతో కట్టవచ్చు, కానీ ఆ ఇల్లు ఒక దేవాలయంలాగా నిలబడాలి అంటే అది స్త్రీ మనసుతో ఆమె ఆచరించే ధర్మంతోనే సాధ్యం అవుతుంది. అవునా? మీ ఇంటి గడపను మీ కుటుంబ గౌరవానికి ప్రతీక. అది ఎంత కలగా ఉంటే మీ జీవితం అంత కలకలలాడుతుంది. ఏ ఇంట్లో అయితే గడప పసుపు కుంకుమలతో మెరుస్తూ ఉంటుందో స్వచ్ఛంగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనసుకు ఎంతో తెలియని హాయి కలుగుతుంది. అదే మీ మొదటి విజయం. రేపటి నుండి గడపకు పసుపు రాసేటప్పుడు ఇది ఒక పనిలాగా కాకుండా ఒక యోగంలాగా చేయండి. ఒక వరంలాగా భావించి చేయండి. మీ ఇంటి గడపే మీకు రక్షా కవచం అవుతుంది. ఈ వీడియో మీకు కేవలము సమాచారం ఇవ్వటానికి మాత్రమే కాదు, మీలో చైతన్యాన్ని నింపటానికి చేస్తున్నది. మీ చేతుల్లోనే మీ ఇంటి అదృష్టం ఉంది. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఆడపడుచులకు, స్నేహితురాళ్లకు, మరి మీకు తెలిసినటువంటి ప్రతి స్త్రీకి షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక దైవ కార్యక్రమమే. మీ ఇంటి గడప పూజ ఎలా చేస్తారు, మీ అనుభవాలు ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మీ భక్తిని చాటుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను, మన సాంప్రదాయాలు వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.